బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే మల్లికార్జున గారికి, రమేష్ గారికి, మా చెల్లెలు అరుణ్ గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, ఇంకా జన సైనికులకు, వీర మహిళలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఏదైతే మన నాయకుడు సభ్యత్వ కార్యక్రమం నిమిత్తం ఇక్కడ ముంగుడూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ధర్మరాజు గారిని మీకు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అయినప్పుడు కూడా జన సైనికుడు అంటే కుటుంబ సభ్యుడు. ఎవరు అడిగినా నేను ఎక్కడా కూడా ఎంత దూరమైనా వెళ్తాను. ఎందుకంటే నేను ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నాకు అన్నదమ్ములు లేరు, చెల్లెళ్ళు ఉన్నారు కానీ అన్నదమ్ములు లేరు. ఇంతమంది అన్నదమ్ములు ఇచ్చినందుకు ఆ పార్టీకి నేను రుణం తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నాను తప్ప నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఫీల్ అవ్వట్లేదు. నేను మీకులాగా ఒక జన సైనికుడిని. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఎవరు అందరూ నాకు చెప్తారు, కానీ నేను కొన్ని చేయలేకపోతున్నాను అనుకోండి. అంటే వాళ్ళు పడే ఇబ్బందులు, కూటమిలో గెలిపించిన తర్వాత వాళ్ళు పడే అవస్థలన్నీ కూడా నాకు చెప్తూ ఉన్నాను. ఓడిపోయినప్పుడు మనం పోరాటం చేసేటట్టు తప్పులేదు. గెలిచిన తర్వాత కూడా చాలామంది మనోడు పోరాటం చేస్తున్నారనే విషయం నాకు తెలిసిన తర్వాత నేను చాలా బాధపడుతున్నాను. ఇవాళ యాక్చువల్గా అంతా ఇవాళ నాకు సంబంధం లేదు, ఇక్కడికి వచ్చి నేను మాట్లాడకూడదు. యాక్చువల్ పార్టీ రూల్ ప్రకారం ఇక్కడ ధర్మరాజు గారు ఇక్కడ రావాలి. అయినప్పుడు కూడా పార్టీ కార్యక్రమం ఇది. పార్టీ బలపడడానికి, పార్టీ కార్యకర్తలకు వెనుదనగా ఉండే ధైర్యం చెప్పడానికి మాత్రం నేను ఇక్కడ ఆగాను. ఇవాళ జనసేన పార్టీ భారతదేశంలోనే ఒక కార్యకర్త చనిపోతే కుటుంబాన్ని ఆదుకునే అంశం పెట్టి ఏ పార్టీ అని అయితే అలాంటి పరిస్థితుల్లో 500 కట్టించుకుని జేబులు వేసుకుంటారు నాయకులు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదేం చేయలేదు. ఆ డబ్బులతో ఏ జన సైనికుడు ప్రమాదవశాత్తు జరగకూడదు జరిగితే ఆ ఇంట్లో ఆదుకునే విధంగా చేసిన మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో నిర్వీర్యం అయిపోయే పరిస్థితుల్లో పేద కుటుంబాలు జరిగినప్పుడు ఆ బాధ పిల్లల కళ్ళలో చూస్తాం, తల్లి కళ్ళలో చూస్తాం. అలాంటప్పుడు 5 లక్షలు ఇస్తే వాళ్ళకి నిజంగా మనం జనసేన పార్టీ అంటే ఒక దేవాలయం లాంటిది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దేవుడి కింద కనబడతారు. క్రెడిట్ గోస్ టు మనకే వస్తుంది. కాకపోతే ఏంటంటే పార్టీ మనకి ఈరోజు ఏం చేయట్లేదు, మాకు గుర్తింపు లేదని చాలామంది బాధపడుతున్నారు. నా రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలు మారాను. కాంగ్రెస్లో స్టార్ట్ చేస్తే తెలుగుదేశంలో నేను మున్సిపల్ చైర్మన్ చేసి, ఆ తర్వాత మారకూడదు అనుకుని రిజైన్ చేసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు నన్ను పిలిచి మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు నన్ను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా నేను నిబద్ధతగా పనిచేసాం. మా చెల్లికి తెలుసు, పోరాటం స్టార్ట్ చేసింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేనే వైసీపీ వాళ్ళతో. ఆ తర్వాత మా చెల్లి ఆడల నుంచి అయితే చాలా గట్టిగా నాతో మాట్లాడటం, ఏం చేద్దాం అన్నయ్య అని అనడం, ఇలాగా చాలా అవమానాలు కూడా పొందింది. యాక్చువల్గా చాలామంది నోటు కూర్చొని మాట్లాడడం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద వన్ సైడ్గా ఎవరిని మాట్లాడనివ్వకుండా ఈ రోజు కూడా డిబేట్లకి మాకు వెళ్ళే అవకాశం తగ్గింది. కాబట్టి ఇవాళ మా చెల్లి చూసి సంతోషిస్తున్నాను. ఇలాంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే పోరాటం చేసిన వ్యక్తులు గుర్తించకపోతే మనకి ఏమవుతుందంటే ఒక నిరాశ. ఇవాళ జన సైనికుడు కానీ ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులు చాలామంది ఉన్నారు. దీంట్లో ఎందుకు వెళ్ళలేదంటే అటు వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక, కొంచెం మానసికంగా నలిగి సైలెంట్ అయిపోతాయి. వీళ్ళేం పార్టీకి ద్రోహం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారికి ద్రోహం చేయరు కూడా, ప్రాణం పోతే. అలాగని మనం ఆయన కూడా ఈ జిల్లాలో నెక్స్ట్ మనం బాగా వేయాలంటే మీ సభ్యత్వాలని, మన బలాన్ని చూపించండి. ఇవాళ సభ్యత్వాలు ఒకటి మన బలం అని నేను అన్నాను, కానీ ఈ సభ్యత్వాలు చేయడం వల్ల రియల్గా మన బలం ఏంటి? ఇప్పుడు ఒంగోలులో మనం నెగ్గుదాం, గద్దలూరు మనం నెగ్గుదాం, దర్శి మనం నెగ్గుదాం, అవన్నీ భాషకు తెలియదని కాదు. ఆ బలాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు మనం విన్ అవుతాం. ఇవాళ నాకు 65 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయింది. ఇవాళ మీకు చాలామంది ఇసురోతో ఉన్నారు. ఈ చిన్న వయసులో ఉన్నవాళ్ళు కూడా పార్టీ మమ్మల్ని పట్టించుకుంటలేదని. పార్టీ పట్టించుకోదు. పార్టీ ఎప్పుడు పట్టించుకుంటుంది? ఆ స్థాయికి మనం ఎదగడానికి ట్రై చేయాలి ప్రతి ఒళ్ళు కూడా. మన పోరాటం, మనం ఎక్కడైతే ఇప్పుడు చాలా స్ట్రగుల్ పడుతున్నారు వీరందరూ, అయినా పోరాటం ఆపలేదు కదా. మనం అప్పుడు చేస్తాం, మనం పైనే ఉన్నాం. ఇవాళ ఆ రోజు 2019లో మనం ఓడిపోయినప్పుడు ఫస్ట్ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసిన పార్టీ జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు. రెండో వాళ్ళు ఎవరికి ఆ రోజు దమ్ము లేదు. ఆ తర్వాత మనం వచ్చి గొడవలు పడిన తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలియజేసిన తర్వాత
బీజేపీని కూడా కలపడానికి ఆయన చేసిన ప్రయత్నం. ఈరోజు రాష్ట్రం మనం ఆలోచించవలసింది, మన నాయకుడు ఆలోచించవలసింది, రాష్ట్రం బాగుపడాలంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం దింపాలి. 100 మెట్లు దిగినా పర్లేదని ఆయన దిగే తప్ప ఇక్కడ జన సైనికులకు అన్యాయం చేయాలి గత పార్టీని కాదు. కానీ పట్టు విడిపు ఉండాలి, ఎక్కడ తగ్గాలో తెలిసే వ్యక్తి. ఇవాళ ప్రధానమంత్రి కూడా చెప్పి పల్లెటూరులన్నీ బాగు చేసిన ఘనత జనసేన పార్టీకే తప్పుతుంది. దీంట్లో ఏమాత్రం అతిశయం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కావాలంటే ఒక గంట సేపు కూడా కూర్చోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. అంత మర్యాద పొందుతున్నాడు మన నాయకుడు అంటే మనం కూడా పొందినట్టు ఫీల్ అవ్వండి. యాక్చువల్గా ఇవాళ మీకు అన్యాయం జరిగినా మీరు కడుపులో పెట్టుకోకండి. మీ అందరికీ మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మన నాయకుడు బాగుంటే, మన పార్టీ బాగుంటే ఖచ్చితంగా మీరే ఎమ్మెల్యేలు అవుతారు. అందరికీ ట్రై చేయాలి. ఏదైనా మనకు ఊరికే రాదు. విజయం రావాలన్నా, మనం డబ్బు సంపాదించాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, కుటుంబాన్ని చూడాలన్నా ప్రయత్నం ఉండాలి ముందు. ఇప్పుడు ప్రయత్నం లేకుండా నిరాశ నిస్పృహలతో మరి మేము ఎక్కడి దాకా వచ్చాం? నేను సామాన్య కుటుంబంలో పుట్టాను. నేను ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానంటే నేను పడిన కష్టాలు కానీ అన్నీ చెప్తూ సినిమా స్టోరీ తీయచ్చు. వాళ్ళ కులాల మధ్యన మాట్లాడి రాజకీయం ఉంది, అవతల పక్కన మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసి ఇవాళ ఆ రోజు పెద్ద లడ్డూలు తయారు చేసిన దాంట్లో అసలు పాలు కొనకుండా నెయ్యి ఇచ్చిన గవర్నమెంట్ మ్యాజిక్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఏంట్రా బాబు అంటే అది ఎక్కువ కల్తీ కలలేదు, నాన్ వెజిటేరియన్ కలలేదంట. నాన్ వెజిటేరియన్ కలుతూ ఏంటో అసలు నాకు ఆయన భాష ఏంటో నాకు అర్థం లేదు. సుబ్బారెడ్డి గారు అంటాడు కలిస్తే కలిసింది, జంతువుల కొవ్వు మాత్రం కలవలేదు, కల్తీ జరగడం మాత్రం నిజమే అంటున్నాడు. అంటే భగవంతుడితో మనం ఎంతో మన దేవుడిని ఇప్పుడు తిరుపతి వెళ్ళి వస్తున్నాను. ఇంటికి వెళ్ళానంటే మన పార్టీ ఏం చెప్పిందంటే అందరూ గుళ్ళకి వెళ్ళి పూజలు చేయించానంటే ఏ వెంకటేశ్వర ఉంది ఏదో మాట్లాడారు, ఆ వెంకటేశ్వరుని వేడుకుందాం బాబు, మాతో పాటు ఆయన కూడా క్షమించమని అడిగి వస్తుందన్నమాట. ఇవాళ దేవుని కూడా రాజకీయం చేస్తారు, శవాన్ని కూడా రాజకీయం చేస్తారు. దేవుడికి మనుషులకి పెద్ద తేడా లేదు వాళ్ళకి. ఇవాళ సొంత బాబాయ్ చనిపోతే అబద్ధవాడి నిజం చేసి ప్రయత్నం చేసి అబద్ధాన్ని నిజం చేసి ప్రయత్నం చేసిన విధానం మీకు తెలుసు. ఇవాళ ఈ కల్తీనే కూడా అంతే. వివేకానంద రెడ్డి గారి కేసు లాంటిదే ఇది. సేమ్ మీకేం దాంట్లో సేమ్ టు సేమ్. అతను ఏంటంటే అన్ని అబద్ధాలు ఎక్కువ చెప్తాడు, తడుకోవాలి. మాట్లాడాలంటే స్పీచ్ రాసుకుంటాడు, అది కూడా చూసి మళ్ళీ ఏదో చెప్తాడు. ఏదో నిన్న గంప గుత్త అంట మానేసి గుత్త గంప అన్నాడు. మరి ఆ విలేకరులు చెప్పవలసిన పరిస్థితి. అతనేమో మన రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి చేశాడు, మళ్ళీ ఏమి లేకుండానే మేము వచ్చేస్తాం రఫా అంటున్నాడు. ఏంటో నాకేం అర్థం అవుతలేదు. మీరు ఎక్కడికి వస్తారు? బెంగళూరు నుంచి ఆంధ్రాకి వస్తారా? ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్తారో మాకు తెలియదు. కానీ ఇక్కడైతే మీరు రాకని ఎవరు స్వాగతించట్లేదు. అందుకే మీరు ఇవాళ కులాలను నిలబడుతున్నారు, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పడం కోసం వెంకటేశ్వరం దర్శనం చేసుకుని తర్వాత మీ దర్శనం చేసుకుంటానికి నాకు అవకాశం కల్పించారు మీరు అందరూ కూడా. ఎందుకంటే సభ్యత్వం అనేది ఖచ్చితంగా చేయండి. మీరు ఎవరైనా నేను ఇన్ఛార్జి ఇక్కడ కాకపోయినప్పుడు కూడా నేను జన సైనికుడిగా మీతో పాటు మీకు ధైర్యం కోసం మీతో ఎప్పుడు నేను ఏ ఇబ్బందులు ఉన్నా మీతో ఉంటాను. ఖచ్చితంగా మీరు పడే ఇబ్బందులన్నీ బాసుకు కూడా తెలియజేస్తాం. మేము అన్ని రకాలుగా ఇన్ఛార్జి చేశారు మమ్మల్ని. ఏంటంటే ఓన్లీ నాట్ ఓన్లీ మెంబర్షిప్, నాకు కావాలంటే మెసేజ్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో మనం ఏం చేయాలి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఇవాళ మన నాయకుడు మనకి మెసేజ్లు పెట్టాడు. మీకు కూడా చూపిస్తాను కావాలంటే. అది అంటే ఆయన కూడా ఎందుకు ఎక్కడ కూడా కూటమి విడిపోకుండా, రాష్ట్రం దోపిడీకి గురవ్వకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. నిజంగా మీరు పడి బాధలు ఆయన తెలియదని కాదు, తెలుసు. కానీ ఎక్కడ విఘాతం కలగకూడదు, మళ్ళీ దుర్మార్గులు రాజకీయం చేతిలోకి